రోజుకి. ఆడి పేరు మీద పెట్టుకుంటాడు కదా పెద్ద కంపెనీలు. ఏ చిన్న చితక వాళ్ళని బెదరేయచ్చు మనం పెట్టుకో అని చెప్పేసి. అట్లాగే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఏం చెయ్యాలో అర్థం కాకపోవడం కాదు, తెలిసి ప్రెషరైజ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే దోచేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఎక్సైజ్ వాళ్ళకి పెట్టారట. ఎక్సైజ్ వాళ్ళు అంట మద్యం షాపుల వాళ్ళందరికీ ఒక్కొక్కడిని 10 మందినో 20 మందినో దత్త తీసుకోమని చెప్తారట. మద్యం వ్యాపారస్తుడు నిజంగా ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తక్కువ వాడికి. ఎట్ట తయారైంది? ముందేమని రాశారు? 20% వాళ్ళకి లాభం అన్నారు. అందుకని బోర్డు అంతమంది పెట్టారు. అప్లికేషన్స్ అయిపోయాక, అప్లికేషన్ డబ్బులు తినేశాక అప్పుడు 11% వచ్చింది. చేతికి 7% అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత 11 అన్నారు. పోనీ అక్కడేమన్నా డబ్బులు మిగులుతున్నాయా? వీళ్ళకి 11% లాభం అతనికి మిగులుతుందంటే 30% అక్కడ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ఛార్జికి ఇవ్వాల్సి వస్తుంది, ఇంకో 10% అధికారులకి లంచాల కింద ఇవ్వాల్సి వస్తుంది ఎక్సైజ్ వాళ్ళు. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీడు బెల్ట్ షాపులను ప్రోత్సహించమన్నారు. ఒక్కొక్క షాపోడు 3 బెల్ట్ షాపులు అట ఎలవుడట. 3 బెల్ట్ షాపుల్లో 3 5 15 లక్షలు ఆడి తీసుకుని 80 లక్షలు ఇక్కడ కట్టాలి గవర్నమెంట్కి. ఇక్కడ 10% వస్తుంటే 30% అక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చిందట. గోవా నుంచి మందు వీళ్ళే తెస్తాడు. ఇప్పుడు